ఇక వివరాల్లోకి వెళ్తే బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వారికి ఆర్థిక తోడ్పాటుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంక్షేమ పథకాన్ని అమలు చేసినందుకు మంగళవారం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్నాథపురం ఘాటీ సెంటర్ నందు కొండేటి అప్పారావు సెలూన్ షాప్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆర్థిక తోడ్పాటుకు వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్తును నేడు కూటమి ప్రభుత్వం 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నదని, ఆదరణ పథకం ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణులకు పరికరాలను అందించడం జరిగిందని, నేడు కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తూ ప్రతి దేవాలయ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించడం జరిగిందని, దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి 20,000 నుండి 25,000 రూపాయలకు జీతం పెంచడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను నమ్మించి మోసం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, కాకినాడ నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వేపాడి శ్రీనివాసరావు, సెక్రటరీ ఆగిరాడ కృష్ణమోహన్, డాక్టర్ కొమ్మును తాతారావు, వైస్ ప్రెసిడెంట్ తెలగ్రాపు ఈశ్వరరావు, ట్రెజరర్ కొండేటి శ్రీనివాసరావు, పేరూరి వీరబాబు, గండ్రెడ్డి శ్రీను, ఉత్తరాపల్లి మధు, కనితి సత్యబాబు, ఆతం వీరభద్రరావు, నేదుకూరి ధనరాజు, తాతిపూడి శ్రీనివాసరావు, సిగటాపుల రామారావు, పైన శ్రీను, ఉమా అచ్యుతరమణ, వాడపల్లి ముసలయ్య, చిలుకలూరి శివప్రసాద్, పాలిక నాని, వెదపూడి కుమార్, మేరిశెట్టి చిన్ని, గెడ్డం పూర్ణచంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కులవృత్తులని నిర్వీర్యం చేస్తారండి. బీసీ కార్పొరేషన్ లేదు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, మైనారిటీ కార్పొరేషన్ లేదు, బ్రాహ్మణ కార్పొరేషన్ లేదు, ఏది కూడా లేదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఈ రోజున చూడండి, నాయి బ్రాహ్మణ్స్కి 150 యూనిట్లు కరెంట్ ఇచ్చేవారండి. కరెంటు వాడకం పెరిగింది అని వాళ్ళందరూ కూడా కోరితే 150 యూనిట్లది 200 యూనిట్లు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 200 యూనిట్లు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున చాలా మంది నాయి బ్రాహ్మణ సోదరులు దేవాలయాల్లో పనిచేస్తారు. ఆ దేవాలయాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా 20,000 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్తే కోరితే 20,000, 25,000 రూపాయలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున మీ అందరికీ చెప్పాలి, ఈరోజు దేవాలయాల్లో కమిటీలు వేస్తారు. దేవాలయాల్లో కమిటీలు వేసినప్పుడు అనేక కులాల్ని ఆ కమిటీలు నియమిస్తూ ఉంటారు. కానీ ఈ రోజున నాయ బ్రాహ్మణ సోదరులు కూడా దేవాలయాల్లో కూడా ఆయన కూడా ఒక సభ్యులుగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రతి దేవాలయం కూడా నాయ బ్రాహ్మణ్ కూడా ఒక సభ్యులుగా నియమిస్తుంది ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున ఆ విధంగా నాయ బ్రాహ్మణ సోదరులకి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాయ బ్రాహ్మణ్ అంటే ఏదో చిన్నవాళ్ళు, ఏదో సవరం చేసి జీవిస్తుంటారు అని ఏదో చిన్న కులంగా చూడలేదు ఈ ప్రభుత్వం ఏనాడు కూడా. వాళ్ళ కులవృత్తిని ఆదుకుంది, ఈరోజు ఆర్థికంగా ఆదుకుంటుంది. ఆర్థికంగా ఆదుకోవడం కాకుండా కులాన్ని ఈరోజు దేవాలయాల్లో సభ్యులుగా చేర్చి ఈ రాష్ట్రంలో పెద్ద గౌరవాన్ని నిలబెట్టింది నాయ బ్రాహ్మణ్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెద్ద గౌరవాన్ని ఇచ్చింది ఈ రోజున. ఆ విధంగా ఈరోజు ఆర్థికంగా బలపరుస్తూ వాళ్ళకి గౌరవిస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అందుకే ఈ రోజున నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా లోకేష్ గారి చిత్రపటం పెట్టి ఈరోజు పాలాభిషేకం చేస్తారు. నేను కూడా చేస్తాను ఈ రోజున. ఎస్, ఈరోజు ఎవరైతే మేలు చేస్తారో మేలు చేసిన వాళ్ళు మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా ఈరోజు ఆ విధంగా ఈ కులానికి పెద్ద గౌరవం ఇచ్చారు, ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పి పాలాభిషేకం చేస్తారు. ఈరోజు వారి తరపున, నా తరపున, అందుకే మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉండే నాయ బ్రాహ్మణ్స్ అందరి తరపున, కాకినాడలో ఉండే నాయ బ్రాహ్మణ్స్ తరపున, నా తరపున మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామని